యష్మి అంటే ఆప్షన్ లేదు, యష్మి వెళ్ళాల్సిందే. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎక్స్ హౌస్మేట్స్ డైరెక్ట్గా వచ్చి ఈ గ్రూప్నే టార్గెట్ చేశారు కాబట్టి వాళ్ళకి ఛాన్స్ లేదు. ఇప్పుడు విష్ణు కూడా ఉన్నట్టయితే దాంట్లో ఖచ్చితంగా విష్ణు బయటకు వచ్చేది. కాబట్టి యష్మి సరి చేసుకుందాం పాపం అనుకుందే, అనుకునే లోపే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అది పృథ్వీ అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని నేను. ఎందుకంటే వాడు యాటిట్యూడ్తో అందరిని గెలుచుకుంటున్నాడు, కానీ మాట తీరుతో మటుకి ఎవరిని గెలుచుకోలేదు. ఇప్పటికీ కూడా ఎవరిని గెలుచుకోలేకపోయాడు. మరి ఎటు సైడ్ నుంచి సపోర్ట్ వస్తుందా అంటే వీళ్ళ గ్రూప్ గేమ్ నుంచి వస్తుందా లేకపోతే కన్నడ నుంచి వస్తుందా, మన తెలుగులో వేస్తున్నారా అమాయకుల్లాగా అని నాకు అనిపిస్తుంది. వీళ్ళ పిఆర్ టీంని గట్టిగా పెట్టుకున్నారేమో నాకు తెలిసినంత వరకు. నాకు తెలిసి ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ యష్మిది. యష్మి మార్చుకుంటాకే ట్రై చేసింది, ఎందుకంటే టీషర్ట్ గేమ్లో కూడా చెప్పింది నేను ఇండివిజువల్గా ఆడతాను, ఈ రోజు నుంచి నన్ను అందరూ కూడా నామినేట్ చేశారు, ఇదే పాయింట్తో మీతో ఉంటున్నానని, మీరు ఏదైనా చేసుకోండి నేను మట్టుకు ఇండివిజువల్గా ఆడతానని గట్టిగా తీసుకుంది స్టాండ్. ఈలోపే బయటికి గెంటేయడం నాకు కొంచెం అన్ఫేర్ అనిపించింది యష్మి విషయంలో. ఓకే, విష్ణుప్రియ బతుకు బస్ స్టాండ్ చేసిన రోహిణి వేసుకోండి టైట్లు. నిజంగా విష్ణుప్రియ ఎంత ఫ్లిప్ అంటే, నిజంగా ఆ రోజునేమో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని నేను నిఖిల్ని ట్రై చేస్తాను ఫస్ట్, వాడు పడలేదని పృథ్వీకి వెళ్ళని అందే, అది క్లియర్గా అందే. మళ్ళీ అనలేదంటాం చూడు, ఆవిడ సేఫ్ గేమ్ ఆడుతుందబ్బా హౌస్లో. నిజంగా చెప్తున్నా, విష్ణుప్రియకి ఎలా ఓట్లు వస్తున్నాయో నాకు ఇప్పటికీ తెలియదు, కానీ చాలా సేఫ్ గేమ్ ఆడుతుంది. అసలు విష్ణుప్రియకి అంత గేమ్ తీరియే లేదు. నాకు తెలిసినంత వరకు వరస్ట్ గేమ్ ఎవరైనా ఆడుతున్నారు అంటే హౌస్లో విష్ణుప్రియనే. పృథ్వీ ఆటగాడే, కానీ చండాలమైన మాటగారి మాట. ఆటగాడే కానీ అదే గుణం మంచిదే కానీ బుద్ధి మంచిదే కానీ గుణం గుడిచేది అంటారు, ఆ టైప్లో వీడు పృథ్వీ ఉన్నాడు మన అక్కడ. నాకు నిన్న హోస్టింగ్ ఫస్ట్ టైము నాగార్జున గారు నన్ను బాగా హట్ చేశారు, శనివారమే హట్ చేశారు. సరే ఇద్దరిని బ్యాలెన్స్ చేశాడులే అని సరిపెట్టుకున్నా, కానీ ఆదివారం బయాసిడ్ అని తెలిసిపోయింది నాగార్జున గారు. అది ఎక్స్పెషల్లీ గౌతమ్ విషయంలో. ఓన్లీ గౌతమ్ గురించి మాట్లాడదాం, నబిల్ గురించి తర్వాత మాట్లాడదాం. ఓన్లీ గౌతమ్ని టార్గెట్ చేశాడు నాగార్జున గారు. నాకు ఎలా అనిపించిందంటే, మొత్తం ఓవరాల్గా అక్కడ స్నేక్స్ కింద నిఖిల్ని మన గౌతమ్ని నుంచోబెట్టారు. యష్మి ఎలిమినేట్ అయిపోయింది, వరుసగా ఎలిమినేషన్ జరిగింది, ఎలిమినేట్ అయిపోయింది, బయటకు వచ్చిన తర్వాత బిగ్ బామ్ యష్మితో ఎందుకు వేయించాలి? ఏమవసరం? ఆల్రెడీ పగబట్టేసి ఉన్నారు హౌస్లో గౌతమ్ మీద. నామినేషన్ వాళ్ళు వేసుకుంటారు కదా, నువ్వెందుకు బ్యాట్ అవ్వడం? నా ఒపీనియన్ అది. నాగార్జున గారు అనేవాళ్ళు బిగ్ బాంబ్ యష్మితోనే వేయించాల్సిన అవసరం ఏముంది? వేయించకుండా ఉంటే మంచిది కదా, అందరికీ బాగుండేది కదా. నా ఒపీనియన్ అది. నాకు అలా హోస్టింగ్ చేయడం నాకు పరమ చండాలం అనిపించింది. నిజంగా చాలా బయాస్గా బిహేవ్ చేశాడు నాగార్జున గారు. నాకు ఇంతవరకు ఆయన్ని కింగ్ అన్నాను, మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఆయన్ని లైక్ చేస్తారు, నేను కూడా లైక్ చేశాను. రాత్రి షో మట్టికి నాకు గౌతమ్ని పర్టికులర్గా ట్రిగ్గర్ చేసి పాయింట్అవుట్ చేసి టార్గెట్ చేసినట్టుగా నాకైతే ఫుల్గా అనిపించింది. నాగార్జున గారు ఇది మరి సరి చేసుకుంటారో లేదో తెలియదు, కానీ నామినేషన్ పాయింట్ గౌతమ్కి ఇచ్చింది. ఎలాగెత్తది? యష్మి అసలు ఆడిందే ఇప్పుడు దాకా గ్రూప్ గేమ్, ఏదో ఎప్పుడో 4వ వారమే వెళ్ళిపోవాల్సిన యష్మి ఇప్పుడు దాకా ఉంది. సరే మార్చుకుంటుంది అనేసరికి ఆ అమ్మాయికి ఆప్షన్ లేదు. పృథ్వీ కానీ యష్మి కానీ ఎవరో ఒకరు బయటకు రావాలి. ఆ క్రమంలోనే యష్మి బయటకు వచ్చింది. దాన్ని నువ్వు చక్కగా వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తా మాట్లాడడం. శనివారమే సపోర్ట్ చేశారు మీరు, ఏంటి గ్రూప్ గేమ్ ఆడతారు వాళ్ళ ఇష్టమయ్యా నీకెందుకని గౌతమ్ని ట్రిగ్గర్ చేశారు అక్కడ. అయితే యాక్సెప్ట్ చేశాడు. మళ్ళీ సీరియస్ ఏవో మధ్యలో నేను నాట్ యువర్ కంటెస్టెంట్, ఐఆమ్ ద బిగ్ బాస్ హోస్ట్ అన్నట్టుగా బిల్డప్ ఇచ్చావు. ఓకే, ఐ యాక్సెప్టెడ్. ఏదో మూమెంట్ ఆఫ్ దాంట్లో వచ్చిందిలే, కోపంగా అనుకున్నాను, సరిపెట్టుకున్నాను. కానీ ఆదివారం క్లియర్గా కనబడింది అక్కడ బిగ్ బాంబ్ పేల్చకుండా ఉంటే వదిలేసేవాడిని. ఆ హోస్టింగ్లోనే తేడా వచ్చింది. అక్కడ ఎలిమినేట్ అయిన వాళ్ళతో అక్కడ నీ దృష్టిలో ఎనిమీస్ ఎవరో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో అనే బోర్డ్స్ మీద పెట్టినప్పుడు ఆబ్వియస్లీ నాకు తెలుసు అందరి గురించి, వాళ్ళ గ్రూప్ని అక్కడ పెడద్ది, బెస్ట్ అనే చోట ఎనిమీస్ అనే చోట వీళ్ళని పెడద్దని నాకు తెలుసు. మళ్ళీ బిగ్ బాంబ్లు ఎందుకు నీకు? అదేదో హౌస్మేట్స్ చేసుకుంటున్నారు కదా, ఆల్రెడీ ప్రోమోలు చూస్తుంటే ఒక్కొక్కడు ఉతికి ఆరేసుకుంటున్నారు ఒక్కొక్కడు లోపల. అందులో మరి నబీల్ది చాలా సిల్లీ నామినేషన్ అనిపిస్తుందంట చాలామందికి. చూడాలి ఇవాళ మరి సిల్లీ క్వశ్చన్స్ వేసి నామినేట్ చేస్తున్నారంట. అది ఆ కోణంలో కూడా ఆలోచిస్తే మన పృథ్వీది కూడా అలాగే అనిపించింది. చూద్దాం. పృథ్వీ ఎన్ని చెప్పినా కానీ ఇప్పటికే మారని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే స్టిల్ పృథ్వీ. ఇప్పుడు నామినేషన్స్లో కూడా మనం చూస్తున్నాం అక్కడ పెయింటింగ్ వేసుకుంటే సిద్ధంగానే ఉన్నాడు అందరితో.
కానీ పెయింటింగ్ వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అంటే ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్ అనేది తగ్గలేదు ఎక్కడ. అలా తగ్గపోతే కష్టం. ఈ వీక్లో ఖచ్చితంగా బయటకు లాగేస్తారు. నాకు తెలిసినంత వరకు యష్మి బదులు పృథ్వీని లాగేస్తే బాగుంది అనిపించింది నాకైతే నిజంగా. ఏ సపోర్ట్ లాగానే అనిపిస్తుంది నాకు. ఇప్పుడు గౌతమ్ టార్గెట్ చేశారు, నాకు నిజంగా సపోర్ట్ లాగానే అనిపిస్తుంది. వాడు ఉంటే వాడు 4 ఒరే అని మీదకి వెళ్తూ ఉంటాడో, మన టీఆర్పీ పరే అని పరిగెడతా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ ఇమాజినేషన్ ఉందేమో బిగ్ బాస్కి. అర్థమవుతుందా మీకు? యష్మికి అంత బజ్ లేదు. మొన్న నిఖిల్ కూడా ఓపెన్ అయిపోయాడు, యష్మి వల్ల టీఆర్పీ వెళ్తలేదు, వీడి వల్ల వెళ్తుందా, మీదకి వెళ్తున్నాడు, దమ్ముందా అని ఈయన పెడితే మన టీఆర్పీ జమ్మని ఎగుతుంది. అంతేగాని రీజనబుల్గా ఆలోచిస్తే అసలు బచ్చా గేమ్ ఆడుతున్నాడు. నిజంగా బచ్చా మాటలు మాట్లాడుతున్నాడు పృథ్వీ. నాకు తెలిసి నిజంగా చాలా వరస్ట్ అనిపిస్తుంది ఈ సీజన్. అసలు థర్డ్ వీక్ నుంచే ఎలిమినేట్ అయిపోవాల్సిన వ్యక్తులేలో ఇప్పటి వరకు వచ్చింది అంటే బిగ్ బాస్లో అంత మ్యాటర్ క్రియేట్ చేసింది వైల్డ్ కార్డ్స్ని టార్గెట్ చేస్తున్నాడు మళ్ళీ బయాసిడ్గా. అది హోస్టింగ్గా ఉన్న నాగార్జున గారు అది అవసరం లేదు, హౌస్మేట్స్ చేసుకుంటారు. వాళ్ళకి ఉంది, వాళ్ళకి థియరీ, వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకి ఉంది. మీరెందుకు మధ్యలో బ్యాడ్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. గౌతమ్ విషయంలో క్లియర్గా కనబడుతుంది, మీకు అందరికీ చూస్తే అర్థమవుద్ది. గౌతమ్ విషయంలో బయాసిడ్గా అక్కడ బిగ్ బాంబ్ పేల్చాడు యష్మితో. అది ఎక్స్పెషల్లీ వాళ్ళ గ్రూప్ వాళ్ళని సపోర్ట్ చేసుకుంటుందా, నిఖిల్ని సపోర్ట్ చేసింది. నిఖిల్ ఆల్రెడీ ఎలిమినేషన్లో ఉన్నాడు కదా, ఈ వారం నాకు గౌతంలో ఉండాలనిపిస్తుంది అంత. అసలు నువ్వెవరు వెళ్ళిపోయేదా, నువ్వెవరు నామినేట్ చేసి వెళ్ళడానికి? అది నాకు నచ్చల. నాగార్జున గారు తొక్కేద్దామని చూస్తున్నాడు గౌతమ్ని, ఇంకేం గెలుపుతాడు? అర్థమైంది నీకు? హోస్టే తొక్కేవాళ్ళని చూస్తున్నాడు గౌతమ్ని, అర్థమైందా? ఇది ఒక రకంగా ప్లస్ అవుద్ది ఆడియన్స్ దృష్టిలో. కానీ వాళ్ళు అందరూ కూడా అక్కడ ఆడియన్స్ మాట మీదే వీళ్ళు ఎలిమినేట్ అవుతున్నారా, వీళ్ళ నిర్ణయంతో ఎలిమినేట్ అవుతున్నారా అన్నది కూడా పాయింట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు గౌతమ్ అనేవాడికి 1,00,000 ఓట్లు పడవచ్చు, బయట మన అందరూ సపోర్ట్ ఉండొచ్చు. కానీ అక్కడ నాగార్జున గారే గౌతమ్ తొక్కేద్దామని చూస్తున్నప్పుడు మనం వేసిన ఓట్లన్నీ వేస్టే కదా. ఆ రకంగా ఆలోచించండి మీరు. గౌతమ్ అయితే చాలా జెన్యున్గా నిష్పక్షపాతంగా ఉన్నాడో, ఇప్పటి వరకు అయితే చాలా ప్యూర్గా మాట్లాడుతున్నాడో. కొన్ని చోట్ల సైక్ అవుతాడు, వాడికి షార్ట్ టెంపర్ ఉందని నేను ఒప్పుకుంటా. కానీ మరీ ఇంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటా మీదకి వచ్చి వీడికేంటి స్కోప్ ఇచ్చేది, ఉండు నువ్వు అని ప్రేరణ అని అంటాం. నీకు గ్రూప్ గేమ్ అని అక్కడే అర్థమవుతుంది. ప్రేరణ వచ్చి ఆపుతుంటే వీడికేంటి స్కోప్ ఇచ్చేది నువ్వు కాసేపు అంటున్నాడు పృథ్వీ. ఎవరికెవరు స్కోప్ ఇస్తున్నారో అని మీరు అందరూ గ్రూప్ గేమ్ ఆడి గ్రూప్గా అటాక్ చేస్తున్నారు. వాడు కాబట్టి సింహంలో ఎదుర్కొంటాడు మిమ్మల్ని. అలా ఎదుర్కోలేకే మణికంఠ వెళ్ళిపోయాడు, అర్థమైందా? అలాగా మాటలు వినలేక గంగ వెళ్ళిపోయింది. మీకు అర్థం కావట్లా? వాళ్ళు వెళ్ళవలసిన వాళ్ళు కాదు, వీళ్ళ గ్రూప్ గేమ్ పక్కా వాళ్ళకి కనబడింది. అమ్మో బయటకు వచ్చిన తర్వాత గంగవ్వ కూడా ఉంది. యష్మి ప్రేరణ అసలు మాట్లాడతారా వాళ్ళ మాటలు చూస్తాను నాకు చిరాకు వచ్చేసింది, అందుకే వచ్చేసాను. అంతకన్నా దరిద్రం ఏమైనా ఉందా బిగ్ బాస్లో? ఈ సీజన్ ఫెయిల్ అయిపోవడం కారణం వీళ్ళ గ్రూప్ గేమే. ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చి బతికించారు వాళ్ళని. నువ్వు కనీసం ఏకముక్కతో తీసి అవతల పడేస్తున్నావు. కనీసం అమ్మాయిల్లో ప్రేరణ మ్యాక్స్ టు మ్యాక్స్ ఉంటుంది, ప్రేరణనే ఉంటుంది. విష్ణుప్రియ ఉన్నా కానీ నేను ఉన్నదని చెప్పను, ఎందుకంటే నాకు అంత చండాలమైన ఆట ఆవిడలో కనబడుతుంది మాట తీరు. కానీ అసలు ఆ లవ్ స్టోరీ కూడా నచ్చలేదు నాకు ఈ సీజన్లో. అమ్మో నా పృథ్వీ వెళ్ళిపోతే నేను ఎవరితో పడుకోవాలన్నట్టుగా ఐ మీన్ అయ్యో మీరు తేడాగా రాసేస్తారు. ఎవరితో అదే ఏలకోలాలు ఆడాలన్నట్టుగా ఫీల్ అయిపోతుంది వరుస పెట్టి. అలాగా బ్లర్ ఫేస్ పెట్టేసి ముసుగు. చెప్పండి సార్. ఇస్తారు ఖచ్చితంగా. బిగ్ బాస్ 9కి కంటెస్టెంట్గా ఇస్తారు. ఓకే అలాగా ఫీల్ అయిపోతుంది. తల కింద పెట్టేసి ఆడి గేటు తీయగానే అమ్మయ్య యష్మిత్ పోయిందిలే, మా ఓడు ఉన్నాడు మా రాజా, ఇంకా ఆడుకోవచ్చు అన్నట్టుగా ఫీల్ అవుతుంది. ఏందో నీ ఆటలేందో నీ ముచ్చట్లేందో నీకే తెలియాలి. ఫస్ట్ నీకు క్లారిటీ లేదు, నీకు బాగా వయసు మీద పడిపోతుంది, ఏం చేయాలో తెలియట్లేదు నీకు. నువ్వు వచ్చి బయటకు అర్జెంటుగా పెళ్లి చేసుకొని సావు. నాకు తెలిసినంతవరకు నీ ఫీలింగ్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రయారిటీ నాకు పృథ్వీ అంట. వాళ్ళు ఏం నచ్చింది తల్లి నీకు? నాకు అర్థం కాదు. నీకు ఆడికన్నా అంతేనంటావా? ఏమో ఆలస్యం అది కాదు భయ్యా, ఒక చిన్న రీజన్ ఉండాలి. ఇప్పుడు నీకు వయసు పెరిగిపోయింది, ఆల్రెడీ నువ్వు మ్యారేజ్ చేసుకునే టైం దాటిపోయింది.
నీకు ఇక అట్లా ఏమంటారు, కోరికలు మొగ్గలేస్తాయన్నమాట. నువ్వు వచ్చేయాలి, ఇంకా బయటకు వచ్చేసి పెళ్లి చేసేసుకో ఎవరో ఒకరిని మంచోడిని, నీకు తగ్గవాడిని, యాంకర్నో లేకపోతే ఎవడో ఒకడు ఉంటాడు కదా. నేను మటుకు పృథ్వీని వదలని అంటుందిలే, డైరెక్ట్గానే చెప్తుంది, ఇండైరెక్ట్గా ఏముంది. ఆ రకంగా చూస్తే పృథ్వీకి విష్ణుప్రియ వల్లే ఎఫెక్ట్ అవుద్ది. విష్ణుప్రియ బయటకు వస్తే పృథ్వీలో సింహం బయటకు వస్తాడు. ఆ సింహం అంటే వరస్ సింహం కాదు, కొంచెం గుడ్ సింహం రావాలి, మంచోడు వస్తే బాగుంటుంది.